ఈ ఎన్‌జీఓ దర్పణ్ గురించి చెప్తున్నప్పుడు చాలా సార్లు చెప్పారు. గ్రాంట్ అని. మామూలుగా అయితే జనానికి కొంచెం అవగాహన ఉంటుంది కదా! మనకి లోన్‌కి, గ్రాంట్‌కి తేడా ఉంది. లోన్ అంటే మనం ఎంత టెన్యూర్ పెట్టుకుంటామో, ఎన్ని సంవత్సరాలు పెడతామో లిమిట్‌లో దాన్ని రీపేమెంట్ చేస్తాం. గ్రాంట్ అంటే మనం రీపేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు కదా! మంచి ప్రశ్న మేడం ఇది. లోన్ అనేది మనం ఏదైతే అప్పు తీసుకుంటున్నామో, తీసుకున్న అప్పుకు కొద్దిగా మిత్తితో కలిపి మనం కట్టాల్సి ఉంటుంది. తిరిగి చెల్లించాలి. వడ్డీతో కలిపి 100% మనం పే చేయాల్సి వస్తుంది. మనం 10 లక్షలు తీసుకున్నాం అంటే 9 లక్షలు చేస్తా, 1 లక్ష చేయనంటే కుదరదు. లోన్ అంటే మొత్తం కట్టాల్సింది. రెండోది మనం తీసుకునే లోనుకు సబ్సిడీ అంటాం. సబ్సిడీ అంటే కొంత పర్సెంట్ మాఫీ. ఉదాహరణకు 30%, 40% మాఫీ అంటే ఆ తీసుకున్న దాంట్లో ఒక 30-40% మనకు కట్టకున్న చెల్లుబాటు అవుతుంది. అది సబ్సిడీ అంటాం. గ్రాంట్ అంటే కంప్లీట్గా 100% మనకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. అవి మనం తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. రూపాయి కూడా కట్టాల్సిన గ్రాంట్ అంటాం. కాబట్టి అలాంటి గ్రాంట్ పథకాలు ఎన్‌జీఓ దర్పణ్ ద్వారా వస్తాయి. ఓకే. అసలు మామూలుగా గ్రాంట్ అనేది ఏ ఏ పథకాలకి ఇస్తారు? దానికి ఇప్పుడు పలానా పేరు అనేది ఉంటుంది కదా, కనీస అవగాహన లేని వాళ్ళు అడగడానికి గ్రాంట్ అనేది గ్రాంట్ అనేది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా వివిధ రకాల మినిస్ట్రీస్ నుంచి శాంక్షన్ చేస్తుంది. మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఉదాహరణకు మనకు వ్యవసాయ శాఖ మంత్రి అంటాం, ఆరోగ్య శాఖ మంత్రి అంటాం, ట్రైబల్ శాఖ, ఇట్లా ఏదైతే మినిస్ట్రీస్ ఉన్నాయో అందులో ఇప్పుడు దాదాపు ఒక 50 రకాల మంత్రిత్వ శాఖలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ప్రతి మంత్రిత్వ శాఖ నుంచి అనేక పథకాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్, ఉదాహరణకు ఏదైనా శిక్షణ కార్యక్రమాలు తీసుకోవాలి, దానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC అని ఉంది. ట్రైబల్ అఫేర్స్, ట్రైబల్ డిపార్ట్మెంట్ ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సోషల్ జస్టిస్ ఉన్నాయి. హ్యూమన్ రైట్స్ కోసం కూడా ఉన్నాయి. అంటే మానవ హక్కుల పరిరక్షణ కోసము అనేక సంఘాలు. అంటే ప్రపంచం మొత్తం దేశాలన్నీ సమావేశమైనప్పుడు ఏ దేశంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి అని మన ప్రపంచ దేశాల సమావేశాలలో మన దేశం నుంచి వచ్చే రిప్రజెంటేటివ్ పర్సన్స్ ఎవరైతే అక్కడ పాల్గొంటారో, మీ దేశాలు ఇంక వెనుకబాటుతనం ఉంది, మీ దేశంలో ఇంకా లిటరసీ % తక్కువ ఉంది, లేకపోతే పేదరికం ఉన్నది మీ దేశంలో, లేకపోతే ఆకలి చావులు ఉన్నాయి, లేకపోతే హెల్త్లో ఇష్యూస్ ఉన్నాయి అనేది వాళ్ళు ఎక్కడెక్కడైతే ఫైండ్ అవుట్ చేసిర్రో వాటిని నిర్మూలించడానికి, అంటే దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి, ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నది అంటే దానికి రిలేటెడ్ ఏమేమి పథకాలు ఉన్నాయి, ఎలా అవగాహన చేయాలి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే ఎలా దాన్ని మనం అవగాహన చేయాలి, అలా ఆ కోణంతో ఆలోచించి ఒక 17 రకాల సూత్రాలను వీళ్ళు ముఖ్యంగా తయారు చేసిర్రు. వాటిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా భారత ప్రభుత్వం వాటిని ఒక 17 రకాల సూత్రాలను తయారు చేసిర్రు. అలా తయారు చేసిన సూత్రాల్లో ప్రతి ఒక్క దానికి ఒక మినిస్ట్రీ పథకం ఉంది. దాంట్లో ప్రతి మినిస్ట్రీలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ఒక పథకం, ఒక మినిస్ట్రీ. వాటిని మనం అప్లై ప్రతి మినిస్ట్రీలోనూ కూడా సామాన్యుడు గ్రాంట్ తీసుకునే అవకాశం ఉంది. ప్రతి పౌరునికి లబ్ధి జరగడానికి అవకాశం ఉంది. అలా జరగడానికి కావాల్సిన అప్లికేషన్ చేయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ పెట్టుకోవడానికి కావాల్సిన చట్టాలు, నియమాల ప్రకారం భారతదేశంలో అనేక మంది ఇలాంటి సంస్థలు రిజిస్టర్ కాబట్టి అది ఎవరు చేసుకున్నారు అంటే ఎక్కువ కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండి, క్వాలిటీ నాలెడ్జ్ ఉండి, కొంచెం హైలీ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాటిని అప్లై చేసుకోగలుగుతారు. వాళ్ళ ఆ ప్రాంతంలో అతనే ఒక ఫౌండేషన్ పెట్టుకుంటాడు, అతను హైలీ క్వాలిటీ నాలెడ్జ్ ఉంటుంది, హైలీ ఎడ్యుకేషన్ ఉంటుంది, కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయి. ఒక ఓల్డేజ్ హోమ్ పెడతాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గ్రాంట్ తెస్తాడు, ఎక్కడ చెప్పాడు అతను. ఇది గవర్నమెంట్ ఇచ్చింది ఒక 50 లక్షలు, ఓల్డేజ్ హోమ్ పెట్టి నడిపిస్తాడు, అనాథాశ్రమం పెట్టి నడిపిస్తాడు. అతనికి ఒక మంచి గుర్తింపు. ఒక పొలిటీషియన్గా, ఒక రిప్రజెంటేటివ్గా, ఊళ్ళో ఒక సర్పంచ్ కావాలి, లేకుంటే ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలి. నీ టైం 5 సంవత్సరాలలో పూర్తి అయిపోతుంది. నువ్వు చేయాలనుకున్న అభివృద్ధి చేయలేకపోతావు. ఉదాహరణ, నేను మా ఊరికి రోడ్ వేయించుకోవాలనుకున్నా, నేను RIDF అనే పథకాన్ని స్టార్ట్ చేసి వేయించుకున్నా. నేను ఒక ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు. అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని ఒక పథకం ఉంది నాకు. కాబట్టి నేను ఆ రోడ్ ఎట్లా వేయించుకోగలుగుతా, ఒక వాటర్ ట్యాంక్ ఎట్లా చేయించుకోగలుగుతా, ఒక గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ ఎట్లా కట్టగలుగుతా, ఒక 10 బెడెడ్ హాస్పిటల్ ఎట్లా నేను అక్కడ నిర్మాణం చేయగలుగుతా. అంటే సోషల్ లిస్టులో ఒక మినిస్ట్రీలో పథకాలు ఉన్నాయి, ట్రైబల్ అఫేర్స్లో పథకాలు ఉన్నాయి, దాంట్లో గ్రాంట్స్ ఉన్నాయి. అంటే నేను ఆ దరఖాస్తు పెట్టడం రావాలి. లేకపోతే నాకు నేను పొలిటికల్గా పోతా, నేను ఎమ్మెల్యే ఫండ్ తెస్తా, నేను MP ఫండ్ తెస్తా అంటే వాళ్ళకు కూడా ఉన్న బడ్జెట్లో కొంతవరకే కేటాయించడం జరుగుతుంది. ఎంపీ లాడ్స్ అని కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఎమ్మెల్యే ఫండ్స్ అని. ప్రభుత్వాల మధ్య సమైక్య లేకపోతే, ఉదాహరణ కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, ఈ రెండు గవర్నమెంట్ల మధ్యన సమన్వయం లేకపోతే ఫండ్స్ రాక అభివృద్ధి అనేది ఆటంకం జరగడం జరుగుతుంది. వీటిని నిర్మూలించడానికి మనలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి వీటిలాంటి పథకాలను అప్లై చేసి ఏ రంగంలో అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఒక మంచి
ఫీజిబిలిటీ స్టడీ చేసుకొని ఆ రంగం మీద అప్లికేషన్ చేస్తే మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్పకుండా చేస్తుంది. ఆ రంగంలో పనిచేయడానికి కావాల్సిన క్వాలిటీ పీపుల్స్ ఉండాలి, ఆ ఏరియాలో నీడ్ ఉండాలి. దానికి గవర్నమెంట్ అధికారులు వెరిఫై చేస్తారు. మనం అప్లై చేసిన ప్రతి ప్రాజెక్టుకు మీ కార్యాలయం ఎక్కడుంది, అది సూటేబుల్ ఉందా లేదా అక్కడ చూస్తారు. ఆ రకంగా మనం లాబీ చేసుకొని వాళ్ళతోటి మాట్లాడుకొని ఎక్కడెక్కడ ఏమేమి కావాలి, ఏ ప్రాజెక్టు కావాలి, దానికి సంబంధించిన రిలేటెడ్ క్వాలిటీ పీపుల్స్. ఉదాహరణకు ఒక హాస్పిటల్ పెడుతుంటే మన దగ్గర క్వాలిటీ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉన్నారా, నర్సులు ఉన్నారా, ఆయాలు ఉన్నారా, మెడిసిన్లు ఇచ్చే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారా, ఇవన్నీ వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మనం వాటికి సంబంధించిన ప్రొఫైల్స్ అవన్నీ మనం సబ్మిషన్ చేస్తే వాళ్ళు మనకు ఖచ్చితంగా గ్రాంట్ రూపంలో శాంక్షన్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క ఎన్జిఓ దర్పణం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డిసి గోల్స్ అంటాం. ఈ ఎస్డిసి గోల్స్ని పనిచేయడానికి నీతి ఆయోగ్ మరియు ఎన్జిఓ దర్పణ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మన దురదృష్టం ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో వీటి ముందు తీసుకుపోలేకపోయినాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. లోపాలు ఎక్కడున్నాయనేది పక్కకు పెడితే వాటిని మనం అభివృద్ధిలో తీసుకురావడానికి మంచి పరిజ్ఞానం ఉన్న టీం కనుక ముందుకు వస్తే వీటి ద్వారా అనేక కార్యక్రమాలు అమలు చేయడానికి ఒక మంచి ప్లాట్ఫారం ఇది. సార్, ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి పథకము కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటి గురించి మాట్లాడుకున్నాం. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఈ పథకాల మీద ప్రభావం పడుతుందా? అంటే ఒక 5 ఏళ్ళు ఒక పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది కదా, తర్వాత ఇంకొకళ్ళు ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తారు, ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ప్రభుత్వం మారిన ప్రతిసారి వీటిలో ఏమైనా మార్పులు జరుగుతాయా, లేకపోతే ముందు మనం ఒక చూసిన పథకం ఎప్పటికీ అలానే కంటిన్యూ అవుతుందా? ఇది చాలా విజన్ మిషన్ ఉన్న అడగాల్సిన ప్రశ్న మేడం. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇవాళ ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే ఒక నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు, ఆయన అధ్యక్షులు ఒక పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ వ్యవస్థలో నిర్మాణమైన పార్టీలు, రాజకీయ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి వచ్చి కొన్ని పథకాలు పెడతాడు, వాటిని అద్భుతంగా అమలు చేస్తాడు. ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఇటు ఉన్న పలంగా ఆపేస్తాడు. ఈ లోపాలు రాకుండా ఉండడానికి ఈ నీతి ఆయోగ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక విజన్ మిషన్ తోటి ఒక పథకం పెట్టిన, ఉదాహరణకు ఒక గ్రామీణ ప్రాంతంలో MGNREGS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం. అంటే మహాత్మా గాంధీ ఉపాధి పథకం ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో పెట్టినప్పుడు ఈరోజు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, దాంట్లో మార్పులు కూడా అవసరం ఉన్నాయి. కానీ ప్రభుత్వం కంటిన్యూషన్ చేస్తుంది. ఎందుకు అంటే ఆ విజన్ మిషన్లో ఉంది క్లియర్గా ఈ సంవత్సరం వరకు ఇది జరగాలి అని. ఏ ప్రభుత్వం వచ్చినా జరగాల్సిందే అది. ఈ పథకం పెడుతూ, ఈ గైడ్లైన్స్ పెడుతూ ఈ 2030 వరకు ఈ పథకం ఉంటుంది, 2050 వరకు ఈ పథకం ఉంటుందని ఆ ముఖ్య పథకాలు రూపకల్పన చేసినప్పుడు ఇవి ఎక్కువ కేంద్ర ప్రభుత్వంలో ఇట్లాంటి పథకాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఏమున్నదంటే ఈ ముఖ్యమంత్రి ఎలా వస్తాడు, ఈ పథకాన్ని రేపు మార్చేస్తాడు. ఒక ఆయన ఈ పెన్షన్ పథకం అంటాడు, ఒక ఆయన 2000 అంటాడు, రేపు ఇంకో ఆయన 3000 అంటాడు, ఇంకో ఆయన 4000 అంటాడు. ఓట్ల రాజకీయాల కోసం 100 మాట్లాడవచ్చు. కానీ అది ట్యాక్సెస్ రూపంలో వచ్చే డబ్బుని ప్రజల దగ్గర నుంచి చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజంగా ప్రజలకు అవసరం ఉన్న దగ్గర ప్రభుత్వాలు, లోకల్ రీజనల్ పార్టీస్ ఏర్పాటు చేసిన నాయకులు కూడా అద్భుతమైన పథకాలు క్రియేట్ చేసిర్రు, అద్భుతమైన పథకాలు కూడా అమలు కూడా చేసిర్రు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ కూడా మంచి డైనమిక్ లీడర్స్ కూడా ఉన్నారు. అటల్ ఫ్లాప్ అయిన పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకు అంటే ఈ పథకం మంచిది కాదు, దీన్ని ఉన్న పలంగా నిలిపేద్దాం అనేవి కూడా ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వంలో దాదాపుగా ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం ఒక మంచి రూపకల్పన, దానికంటూ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏ పథకం పర్ఫెక్ట్గా ఉంటుంది ఉండదు అనేది పరిశీలన చేస్తూ ఒక మంచి హై క్వాలిటీ టీము, ఒక IAS ఆఫీసర్ స్థాయిలో మంచి ప్రణాళిక ఏర్పాటు చేసి ఒక రూపకల్పన దానికి చేయడం జరుగుతుంది. అలా రూపకల్పన చేయడానికి పథకాలని మనం గైడ్లైన్స్ అంటాం, నియమ నిబంధనలను. అలా గైడ్లైన్స్లోనే చాలా క్లియర్గా ఇలాంటి పథకాలను పొందుపరుస్తారు. కాబట్టి ఏదో ఇవాళ ఈయన వచ్చేసి తీసేయాలా, రేపు ఇంకో ఆయన వచ్చి దాన్ని పెంచాలా, తగ్గియాలి, అట్లా కాదు. అలాంటి మార్పులు చేయాలి అంటే చట్టసభలలో, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అసెంబ్లీలో, తర్వాత కేంద్ర ప్రభుత్వ పార్లమెంటులో చాలా అద్భుతంగా వాటిని మార్పులు చేయడానికి ఆమోదాలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడే విధంగా అంత పకడ్బందీగా నియమం పెట్టిర్రు. ఇలా ఈ పథకం రాగానే పెట్టడం, ఇలా తీసేయడం, దానికి బడ్జెట్ కేటాయించకపోవడం అట్లా కాకుండా చాలా క్లియర్గా ప్రతి సంవత్సరం ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించాలి అనేది రూపకల్పన అద్భుతంగా కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కాబట్టి సుస్థిరంగా సస్టైనబిలిటీ డెవలప్మెంట్, నిజంగా ఆ పథకం వల్ల ప్రయోజనం లేదు అని ప్రజలు ప్రభుత్వం ఆలోచించినప్పుడు అలాంటి పథకాలని, అవసరమైన పథకాలను నిలుపుదలను కూడా చేస్తారు. ఆ అవసరం బడ్జెట్ని బట్టి కూడా కేటాయిస్తారు దానికి. సార్, ఇప్పటిదాకా మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక పథకాల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ పథకాలు ఇప్పుడు మనం లాస్ట్లో చెప్పుకున్న నీతి ఆయోగ్లోను వీటన్నిటిలో కూడా ఓన్లీ NGO సంస్థలు పెట్టుకోవాల్సిన పథకాల గురించి కూడా చెప్పారు. అవి వాళ్ళంతట వాళ్ళు అప్లై చేసుకోగలుగుతారా? అలా చేసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే దాన్ని ఇంకెవరైనా అప్లై చేయాలా? ఇది చాలా మంచి ప్రశ్న మేడం. ఎందుకు అంటే NGO పెట్టుకునే వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి NGO పెట్టుకుంటారు. కంపెనీ పెట్టుకున్న, సెక్షన్ 8 కంపెనీ పెట్టుకున్న, ఒక ఫౌండేషన్ కానీ, ట్రస్ట్ కానీ,
ఎఫ్పిఓ కానీ పెట్టుకునేటప్పుడు ఒక లక్ష్యంతో పెడతారు, కానీ అందరికీ అన్ని రకాల పనులు అవగాహన ఉండవు కదా. కాబట్టి ఇందులో ఎవరికి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే ఎన్జిఓ వాళ్ళు మాత్రమే. ఓకే. కంపెనీ వాళ్ళు, సెక్షన్ 8 ఎఫ్పిఓ వాళ్ళు వాళ్ళ సభ్యులకు బెనిఫిట్ అయ్యే విధంగా అప్లై చేసుకోవచ్చు, ఓన్గా వాళ్ళకు వస్తే చేసుకోవచ్చు. ఓకే. ఆన్లైన్ ప్రాసెసే, ఎవ్వరు దానికి ఇబ్బంది అవసరం లేదు. వాళ్ళు చేసుకోలేని పక్షంలో కొంత అనుభవం ఉన్న మనలాంటి వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకొని కలుపుకొని కూడా పని చేసుకోవచ్చు. ఓకే. కన్సల్టెన్సీలు ఉన్నారు, బట్ మేమైతే చాలామంది కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి మాకున్న పరిజ్ఞానం ప్రకారం కొన్ని వేలు లక్షల రూపాయలు కూడా డబ్బులు కట్టి సరిగా పని కాక టెక్నికల్గా కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే మనకు డబ్బులు వస్తున్నాయి పని చేస్తాం, ఏదో కొంత డేటా కరెక్ట్గా ఇస్తారు, కొంత డేటా కరెక్ట్గా ఇవ్వరు. కరెక్ట్గా ఇవ్వకపోయినప్పుడు అది ఫెయిల్ అయ్యి రిజెక్ట్ అవుతున్నాయి. ఓకే. మనం ఓన్గా చేసుకుంటే అది ఎట్లా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మనకు స్టాండర్డ్గా నిలబడగలుగుతాం. కన్సల్టెన్సీ వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సగం చేస్తారు, వాళ్ళు సడన్గా వెళ్ళిపోయినా లేకపోతే ఒక స్టాఫ్ని పెట్టుకున్నా వాళ్ళు వెళ్ళిపోయినా మనకు ఓన్ నాలెడ్జ్ లేకపోతే నేను సంవత్సరం 2 సంవత్సరాలు ఒక్కొక్కరిని నాలెడ్జ్ ఇచ్చి సబ్జెక్ట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి లక్ష రూపాయలు జీతాలు ఇచ్చి కూర్చోబెట్టి కూడా వాళ్ళకి వీడికన్నా ఇంకో దగ్గర మంచి ప్యాకేజ్ వస్తుందంటే వెళ్ళిపోతారు. ఓకే. దేశ విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, సరిగా చేసుకోలేక ఇబ్బంది. అదే మన ఓన్ నాలెడ్జ్ ఉంటే మనం స్వతహాగా చేసుకుంటే బెస్ట్. ఓకే. 100% పర్ఫెక్ట్ ఉంటుంది, ఎవరికి డబ్బులు వేయాల్సిన అవసరం ఉండదు. మనకు లేని పక్షంలో నామినల్ ఖర్చులు కొన్ని తీసుకుంటారు వాస్తవం, ఎందుకంటే డాక్యుమెంట్ రైటర్స్ కానీ వాళ్ళు అట్లాంటి వాళ్ళతో చేయించుకుంటే మంచిది. మీరు స్వతహాగా చేసుకోవచ్చు ఆన్లైన్లో. లేని పక్షంలో పర్ఫెక్ట్గా దీన్ని అవగాహన ఉండి చేసుకోవాలి అనుకునే వాళ్ళు సంప్రదిస్తే మేము కూడా కొంత గైడ్ చేస్తాం. నేను దాదాపుగా నేను కన్సల్టెంట్ని కాదు, నేను కన్సల్టెంట్ పని చెయ్యను. ఓకే. గైడ్ చేయడం వరకు మీకు అవగాహన కల్పిస్తాను ఫ్రీగా. లేదన్నా తప్పకుండా మీరే చెయ్యాలి అంటే మాత్రం నేను సపోర్ట్ చేస్తాను. ఓకే. నామినల్ ఛార్జ్ తీసుకొని చేస్తాను. ఓకే.